తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. బీఆర్ఎస్ పార్టీ కౌశిక్ రెడ్డి చేసిన అనుచిత వాక్యాలను ఖండిస్తూ ఈరోజు ముస్లిం మైనార్టీలు అందరూ అన్ని కులాల వారు కౌశిక్ రెడ్డి మీద ధ్వజమెత్తారు. రాష్ట్రమంతా అల్లకొల్లమయ్యేటట్టుగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ని కుల పేరుతో దూషించడం చాలా దౌర్భాగ్యకరం. ఒక ప్రజల చేత ఎన్నుకబడినటువంటి నాయకుడు కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వారు ఒక ఐపీఎస్ని పట్టుకొని తుర్కోడా అనే విధానంగా మాట్లాడడం ఎంతవరకు సబబు? ఈరోజు మేమందరం మైనార్టీలం కలిసి కులాల పేరు మీద మతాల పేరు మీద ఈ లుచ్చా రాజకీయం చేసేటువంటి లుచ్చా నా కొడుకులకు బుద్ధి చెప్పే విధంగా మా మైనార్టీలను కించపరిచే విధంగా ఎవరైతే మాట్లాడతారో వారికి ఏ పార్టీ అయినా ఏ కులమైనా మైనార్టీలు ఏ రోజు క్షమించారని చెప్పించి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. నేను ఒక మైనార్టీ జిల్లా ప్రెసిడెంట్ గా నా పేరు మిర్జా అజీజ్ బేగ్. కౌశిక్ రెడ్డి జాగ్రత్త బిడ్డ, నాలుకాయ దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. నువ్వు గెలిచింది కూడా మైనార్టీల ఓట్లతోనే, కానీ నువ్వు కులాలకు మతాలకు అతీతంగా కాదు. నువ్వు ఒక ఆర్ఎస్ఎస్ విధానాలను అనుసరిస్తున్నావు బిడ్డ. ఇది మంచి పద్ధతి కాదు. ఎవరైనా గాని కులాల పేరు మీద మతాల పేరు మీద దేవుళ్ల పేరు మీద రాజకీయం చేయడం ఎంతవరకు సబబు అని చెప్పించి సభాముఖంగా తెలియజేస్తున్నాను. నేను అందరినీ ఒకటే నా కోరిక, రాజకీయ లబ్ధి కోసం ప్రజలను దేవుళ్ల పేరుతో మనుషుల పేరుతో విభజించకండి. మనం అందరం ఒకటే అని చెప్పించి మీరు అందరూ తెలుసుకోండి. ఎందుకంటే మనం అందరం మానవులమే. ఈ మానవ జాతిని మానవులు కించపరచడం ఎంతవరకు సబబు? కౌశిక్ రెడ్డి జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త, ఖబర్దార్ బిడ్డ. ముస్లింల జోలుకొస్తే నాలుకాయ కోసి వారిదంతామని చెప్పి తెలియజేస్తున్నా. ఖబర్దార్. బీఆర్ఎస్ నాయకులు కూడా వీళ్ళందరూ ఎవరైనా ఏ రోజైతే కేసీఆర్ కూడా ఒక నిండు సభలో ఏ జాతరలకైనా ఏ నిరసనలకైనా వాళ్ళు ముందుగా అందరికంటే ముందుగా కోరుకునేది ప్రజల శాంతి. ప్రజలతోటి గొడవవద్దు, ప్రజలు గొడవపడొద్దు, ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటారే తప్ప పోలీస్ ఆఫీసర్ ఎక్కడ గడబడి కావాలని కోరుకోరు. అదేవిధంగా మీరు ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్ని అన్నారో మీకంటే ముందుగానే దేవుని దర్శించుకొని వచ్చిండు. ఇక్కడ ఎలాంటి గొడవలు జరగొద్దు, పీస్ఫుల్గా దైవ దర్శనం అందరికి కావాలని. మరి నీకు పిచ్చిందా? మరి నీ పార్టీ వాళ్ళే నిన్ను వచ్చి మరి నీకు మరి ఎమ్మెల్యే నువ్వు ఒక ఎమ్మెల్యే అన్న మర్చిపోయినావా తెలియదు. కానీ మరి ఒక పోలీస్ ఆఫీసర్ మీద ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు, ఇట్లాంటి తప్పుడు పదాలు వాడడం మరి ఇది పోలీస్ ఆఫీసర్స్కి మరి రాజ్యాంగంలో ఉన్న ప్రజలందరినీ కించపరిచినట్టు. కావాలని ఒక ఐపీఎస్ ఆఫీసర్ని నువ్వు ఏం చదువుకున్నావో ఏం చేసినావో మాకైతే తెలియదు. నువ్వు చదువుకున్న మూర్ఖునివి. నువ్వు ఎమ్మెల్యే కాదు కదా, ఆ పశువులు కాసడానికి కూడా పని చేయనట్టుగానే కనిపిస్తుంది. నీ దగ్గర ఓపిక లేదు, నీ దగ్గర ప్రజలను మెప్పించే ప్రజలను ఒప్పించే గుణం కూడా లేదు. మా అధ్యక్షుడు అన్నట్టుగా ఆ నియోజకవర్గ ప్రజలు, మైనార్టీ ప్రజలు, మిగతా అందరు ప్రజలు నీ వెన్నంటుండి గెలిపించాడు కాబట్టి నువ్వు ఎమ్మెల్యే అయినావు. అది మర్చిపోయి వీధి రౌడీగా వ్యవహరిస్తున్నవేంది? బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందన్న కోపముతోటి మరి మీ పెద్ద నాయకులు గురించి ఎగేస్తున్నా నిన్ను. కారణం ఏందో చెప్పాలి. ఇప్పటి వరకు మరి పై నాయకులు కేసీఆర్ గారు కానీ రామారావు గారు కానీ పార్టీ తరఫున కానీ ఇప్పటి వరకు ఏ సంజాయిషి ఇవ్వలేదు. మీ ఉద్దేశం ఏంది? మైనార్టీల మీద ఇది మేము కౌశిక్ రెడ్డితోటి అనిపిస్తున్నామనా? లేదు. మరి దీన్ని సవరణ ఎందుకు చేస్తలేదు? ఒక మిత్రుడు అంటాడు దీంట్లో నుంచి ఉన్నోళ్ళు మాఫీ చేసాడు కదా, ఇంతకు పూర్వం రాజాసింగ్ అన్నాడు కదా. మరి రాజాసింగ్ సిద్ధాంతాలు నీ సిద్ధాంతాలు ఒకటేనా? రాజాసింగ్ పార్టీ మీ పార్టీ ఒకటేనా? మీరు కూడా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళేనా? మరి కారణాలు ఏందో పార్టీ వ్యక్తపరచాలి. మరి ఐపీఎస్ ఆఫీసర్ అన్నందుకు గాను పోలీసులు మీ మీద చర్య తీసుకోకుండా మేము ఇప్పుడు అందరం కలిసిపోయి మీ మీద కేసు పెడతాను. నీ మీద కేసు అయ్యేంత వరకు, నిన్ను అరెస్ట్ చేసేంత వరకు వదిలిపెట్టాం. కౌశిక్ రెడ్డి నిన్ను వదిలిపెట్టినైతే దీన్ని సాగు చూసుకొని మిగతా వాళ్ళు మరి అనే విధంగా ఉంటుంది కాబట్టి నిన్ను వదిలిపెట్టడం లేదు. ప్రజలు నిన్ను ఇక ఈ నుండి నువ్వు ఏది చేసినా నిన్ను తిరస్కరి
अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। एक शेर से अपनी बात कहता हूँ हमारी कम्युनिटी की तरफ से। वो मर्द ही नहीं जो डर जाए हालात के खूनी मंजर से। जिस हाल में जीना मुश्किल है उस हाल में जीना मर्जी है। जय कांग्रेस। आज कौशिक रेड्डी जो है मुसलमानों को इस तरह निकाल के फेंक रहा, उन्हें अपने आप को जो है खुदा समझ रहा। क्या उन्हें अपने आप को इतना बड़ा हो गया। ये हिंदुस्तान सेकुलर मुल्क है और यहाँ का हर बाशिंदा उतना ही हक रखता है जितना कौशिक रेड्डी हक रखता है। तो हम उसके इस अल्फाज का सख्ती के साथ मजम्मत करते हैं और हुकूमत से मुतालिबा करते हैं कि उसके ऊपर संगीन दफात लगाकर उसको जेल की सलाखों के पीछे भेजा जाए, ताकि आने वाले अय्याम में फिर कोई दूसरा कौशिक रेड्डी पैदा न हो, फिर कोई दूसरा आदमी किसी मुसलमान को उसकी जात के नाम से लेकर उसको जो है उसकी मजम्मत की जाए, उसके नाम को बदनाम करने की कोशिश की जाए। ये जो सोच है, ये फिक्र है, ये कौमों को एक दूसरे से लड़ाने की फिक्र है और कांग्रेस पार्टी हमेशा कौमों को जोड़कर आगे बढ़ाने की कोशिश करती है। हम इस बात का ऐलान बाज़ाब्ता तौर पर करते हैं कि आने वाले दिनों में कांग्रेस पार्टी फिर इक़्तिदार में आएगी और तुम जैसों के ऊपर ऐसा सख्त कानून बनाएगी कि